మన ప్రభువును రక్షకుడు అనేటువంటి యేసుక్రీస్తు నామానికి అనంత మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. షాలేం స్వరం చూస్తున్న మీకు అందరికి కూడా హృదయపూర్వకమైన ప్రేమ వందనాలు. దేవుని సన్నిధిలో దేవుడు మన జీవితాల్లో మన బ్రతుకుల్లో అనేకమైన మేలు ఉపకారాలు చేస్తున్నాడు. ఎప్పుడు చేస్తున్నాడంటే మేలు ఉపకారాలు ఎప్పుడు చేస్తాడా? అప్పుడప్పుడు చేయలేదు ఆయన, అప్పుడప్పుడు చేయలేదు, అనుదినం చేస్తున్నాడు ఆయన మన మేలులు. కాబట్టి ఆ మేలులను బట్టి, ఆ కృతజ్ఞతను బట్టి ప్రభువుని మనం ఏం చేయాలంటే స్తుతించాలి, ప్రభువుని ఘనపరచాలి, ప్రభువుని మహింపరచాలి. పరిశుద్ధ గ్రంథ బైబిల్లో ఈ పూట దేవుని వాక్యాన్ని చదువుకుందాం. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఎప్పుడంట? ప్రతి విషయంలో. ఏమండి, మన కుటుంబ జీవితంలో ఎన్నో మేలు చేశాడు, వ్యక్తిగతంగా మేలు చేశాడు. ప్రతి విషయములో దేవుడు మన పక్షాన, ఈ బిడ్డ పక్షాన దేవుడు ఏం చేశాడు? మేలే చేశాడు. సంవత్సరాలు వెంబడి సంవత్సరాలు, తరుణాలు వెంబడి తరుణాలు, రోజులు వెంబడి రోజులు, నెలలు వెంబడి నెలలు, సంవత్సరాలు వెంబడి సంవత్సరాలు దేవుడు ఏం చేశాడు? నడిపిస్తూ వస్తున్నాడు. దేవుడు చేస్తున్నటువంటి ఈ కృతజ్ఞత, అది ఇలాగూ చేయడం మనం చూస్తున్నాం. ప్రతి విషయమందు అని రాయబడింది. ఏందట? ఇక్కడ ఉన్నవారు అంటే ప్రత్యక్షంగా వింటున్నవారు, దేవుని మాటలు గ్రహిస్తున్నవారు, ప్రత్యక్షంగా దేవుని వాక్యాన్ని వింటున్నవారు, చూస్తున్నవారు. ఏంటంటే ప్రతి విషయం అంటే మనము దేవుడు ఎన్ని విధాలుగా చేశాడంటే అన్ని విధాలుగా చేశాడు. కాబట్టి మనము ఆలోచన చేసినప్పుడు ఆయన చేసిన మేలులు, ఆయన చేసిన ఉపకారాలు ఏం చేయకూడదు? మనం మరవకూడదు. అందుకే దావీదు అన్నాడు కదా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించాలి, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగమా పరిశుద్ధ నామం సన్నిధించము, నా ప్రాణమా యెహోవాను సన్నిధి. ఆయన చేసిన ఉపకారాలు దేనిని మరవకుండా కృతజ్ఞత చెల్లించాలి. ఆయన ప్రతి విషయంలో చేస్తున్నాడో ఆయన విషయంలో మనం కూడా ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అని చూస్తూ ఉన్నాం. అయితే దేవుని వాక్యములో ఇక్కడ ప్రతి విషయమందును అని రాయబడింది. ఏ విషయమట? ప్రతి విషయములో, ప్రతి విషయములో, ప్రతి విషయములో దేవుని స్తుతించాలి, ప్రతి విషయంలో కృతజ్ఞతలు చెల్లించాలి, ప్రతి విషయంలో దేవుని ఘనపరచాలి, ప్రతి విషయంలో దేవుని హెచ్చించాలి, ప్రతి విషయంలో ఆయన పూజించాలి. ప్రతి విషయముయందు, ఈరోజు మన అంశ భాగవది, ప్రతి విషయమందు, ప్రతి విషయములో, ప్రతి సమయములో. ఆ మాటను మనం అర్థం చేసుకోవాలి. చూడండి, బైబిల్ గ్రంథంలో ఒక వాక్యాన్ని దీనికి అనుబంధంగా ఒక వచనం చదువుకుందాం. ఆదికాండం 24వ అధ్యాయం 1వ వచనం. అక్కడ ఏం రాయబడుతుందో మనం చదువుకుందాం. ఆదికాండ గ్రంథం 24వ అధ్యాయము 1వ వచనం చదువుకుందాం. అబ్రహాము బహుకాలము గడిచి వృద్ధుడై ఉండెను. అన్ని విషయాలు ఇక్కడ గమనించాలి. ప్రతి విషయం అంటే కూడా దీంట్లో మరొక మాట ఎవరి? అన్ని విషయాలు. అంతేనా? అన్ని విషయాలన్నా ప్రతి విషయం ఒకటేనా కాదా? ఒకటే. అన్ని విషయాల్లో, ప్రతి విషయములో, అన్ని విషయాలు అంటే ఒకటే అర్థం. అన్ని విషయంలో. నెక్స్ట్ చదువు నాయన. ఏం చేశాడంట? అన్ని విషయాలు ఆశీర్వదించాడు. ఇప్పుడు అన్ని విషయాలు అబ్రహామును ఆశీర్వదించాడు. ఈరోజు అందరిని ఏం చేశాడు? దేవుడు ఆశీర్వదించాడు. పిల్లలేమి పెద్దలేమి తనేందు భయభక్తులు కలిగిన వారిని యెహోవా ఆశీర్వదించాను. అబ్రహాము ఎలాగో ఆశీర్వదించబడి, ఎవరిని బట్టి ఆశీర్వదించబడ్డాడు? దేవుని బట్టి అబ్రహాము ఆశీర్వదించబడ్డాడమ్మా. అర్థం చేసుకోవాలి. మన డబ్బును బట్టి మనం ఆశీర్వదించబడాం, మన బలగాలను బట్టి మనం ఆశీర్వదించబడగలం అని అనుకుంటున్నారు. అది కుదరదు. ఒకవేళ జరగచ్చు, కానీ కొంతమరకే. పరిపూర్ణమైనటువంటి ఆశీర్వాదం, పరిపూర్ణమైన దీవెన, పరిపూర్ణమైన మేలు, పరిపూర్ణమైనటువంటి ఆ మహిమైశ్వర్యము మనం ఆలోచన చేస్తే అన్ని విషయాలు దేవుడు అతను ఏం చేశాడు? అది అన్ని ప్రతి విషయములో. ఆ మాట అర్థం చేసుకోవాలి. మనం ఈ వాక్యాన్ని అర్థం చేసుకోవాలి. ప్రతి విషయంలో దేవుడు చేశాడు. ఇప్పుడు జీవితాలు ఏం చేశాడు? ప్రతి విషయంలో ఆశీర్వదించాడు. ఈరోజు ఇంతగా ఆశీర్వదించబడడానికి ఆయనే కారణం. ప్రతి విషయము, అన్ని విషయాల్లో ఇంతవరకు నడిపించాడు. కాబట్టి అందును బట్టి దేవునికి మనం ఏం చేయాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. అందును బట్టి దేవునికి స్తోత్రగానం చేయాలి. అందును బట్టి దేవుని మహిమపరచాలి.
దేవుడు చేసినటువంటి ఈ గొప్ప కార్యమును బట్టి మనం ఆయన కీర్తించాలి, ఆయన ఘనపరచబద్దులం, ఆయన కొనియాడబద్దులం. కుటుంబాలుగా, సంఘాలుగా, సమూహంగా, బంధువర్గంగా ప్రభుని స్తుతించాలి. ఆయుష్కాలం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, రాకపోక పనిపాట్లు అన్నిటిలో దేవుని కృప భాగ్యం ఇచ్చాడు. అందును బట్టి మనం ఆయన ఎంతగానో స్తుతించాలి. అబ్రాహాము ఒట్టి చేతులతో వచ్చినవాడు, అన్యుడిగా ఉండి ఆరాధ్యకుడు అయ్యాడు. అసలు తను వచ్చినప్పుడు కట్టుబట్టలతో వచ్చాడు అబ్రాహాము. తర్వాత ఏమాడు, ఎట్లా ఆశీర్వదించమంటే పైకి చూస్తాం, మనం తల ఎత్తి చూసాం అనుకోండి, ఆకాశం కనిపిస్తుంది కదా, ఆకాశ నక్షత్రం వలె ఆశీర్వదించబడ్డాడు. అంతగా దీవించబడ్డాడు అబ్రాహాము, అంతగా దీవించబడ్డాడు. కాబట్టి మనం ఆశీర్వదించబడుతున్న మన సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని ఆశీర్వాదాలు మన జీవితాలకు రావాలి. ఆనాటి దినాలలో యేసు ప్రభువు వెళుతూ ఉంటే తమ బిడ్డలను ఆశీర్వదించమని తల్లిదండ్రులు ఏం చేసుకొచ్చారంట, ఆయన ముట్టవని ఆయన దగ్గరకు వచ్చారు. యేసు ప్రభు వారి చేతుల మీద వారు ఎత్తుకొని వారిని ఏం చేశాడు దేవుడు, అమ్మా నీ బిడ్డల ఆశీర్వాదం ఈ లోకంలో కాదు, దేవుని దగ్గర గుర్తుపెట్టుకోండి. నీ భర్త ఆశీర్వాదం లోకంలో కాదు, దేవుని మందిరంలో. నీ కుటుంబ ఆశీర్వాదం లోకంలో కాదు, దేవునిలో ఉంది, గుర్తుపెట్టుకో. దేవుళ్ళు ఎప్పుడు నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా ఆశీర్వదించబడతావు. నేను దేవుని దగ్గరకు పోయి చెడిపోయిన ఎవరు చెప్పలా, పోకుండా చెడిపోతున్నావు. ఎడా దేవునితో ఉండక చెడిపోతున్నావు, దేవుని మాట వినకుండా చెడిపోతున్నాం, దేవుని చూడక చెడిపోతున్నాం. మనం ఈరోజు వాళ్ళ ఇష్టం వచ్చే టైంకి వస్తున్నాం, ఇష్టం ఉంటే వస్తావు, కష్టం ఉంటే మానేస్తున్నావు. ఇదే దేవుడు నిన్నంటే, దీవించే దేవుడు కళ్ళెర్ర చేస్తే నిన్నేం చేస్తాడు కదండి. ఆశీర్వదించే దేవుడు చెయ్యి కురచ చేస్తే ఏం చేస్తావు? ఇలా ఇస్తున్నాడు రోజు నీకు, ఈ చెయ్యి ఇలా లాక్కుంటే నువ్వేం చేయగలవు? నీ దగ్గర లాగితే నువ్వేమీ సంపాదించలేవు. ఈరోజు ఈ స్థితిలోనికి ఎదుగుదాడా, ఈ స్థితిలోనికి రావడానికి ఆయన ప్రతి విషయంలో సహాయం చేశాడు. అబ్రాహామును ఆశీర్వదించడానికి అన్ని విషయాలలో మన జీవితం ఆశీర్వదించబడింది ఎక్కడో తెలుసా? అబ్రాహాము వారి ఇంట్లో ఉన్నప్పుడు దీవించబడ్డాడా, దేవునితో ఉన్నప్పుడు దీవించబడ్డాడా? ఆశీర్వదించబడింది దేవుని మందిరంలో, దేవుని ఆరాధించడంలో, దేవునికి ప్రార్థించడంలో. అతను ఈరోజు మన జీవితాల్లో ఎక్కడ ఉండాలి? మనము, మన బిడ్డలో, మన కుటుంబం ఎక్కడ కనిపించాలి? ఆయన సన్నిధిలో కనిపించాలి. ఎక్కడ? అది కూడా ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామమును ప్రార్థిస్తారో అది. ఆరాధించువారి మధ్యలో, పూజించువారి మధ్యలో, ఘనపరచువారి మధ్యలో, దేవుని స్తోత్రగానం చేసేవారి మధ్యలో, ప్రభుని ప్రార్థించువారి మధ్యలో, దేవుని మందిరికి వెళ్ళేవారి మధ్యలో నీ ఉండడం నీకు ఎంతైనా ఆశీర్వాదకరం. ఈ మాట ఉంటున్న ఎవరైనా సరే, ఇంకా నువ్వు ఎప్పుడైనా మందిరం పోకుండా ఆగిపోయావా? అయితే ప్రారంభించు. దేవుని మందిరానికి వెళ్ళి చూడు, నువ్వు ఆశీర్వదించబడతావు. ఈరోజు చాలామంది ఎలాగ తయారవుతుంటే, అయ్యా నేను మొక్కుకున్నాను, అది జరిగితే వస్తాను, అది కలిగితే వస్తాను అంటే కుదరదు. అర్థమైందా? డాక్టర్ దగ్గరికి ఇప్పుడు చూస్తున్నాం, తిరుపతిలో డాక్టర్ దగ్గరికి అపాయింట్మెంట్ కావాలంటే ముందుగా ఏం చేస్తున్నారా? టోకెన్ కట్టాలంటే ముందు డబ్బు కట్టు. నువ్వు డబ్బు కడితే డాక్టర్ నెమ్మరిస్తావు, లేదంటే వెళ్ళిపోవచ్చు, మాకు అవసరం లేదు. వాళ్ళు రెడీగా మొఖానే చెప్తున్నారు వాళ్ళు. సార్ టోకెన్ కట్టండి సార్. ఎంతమ్మా? 400. ఎంతమ్మా? 200. ఎంతమ్మా? 300. ఎంతమ్మా? 500. లేదయ్యా నేను డాక్టర్ దగ్గర ఇస్తాను. నువ్వు కడితే కట్టలేకపోతే పోతాడమ్మా. అర్థమవుతుందా? పర్మిషన్ డాక్టర్ని కలవడానికే నువ్వు ఇలాగైతే నీ ప్రభువు నువ్వు కలవడానికి ఎలాగున్నావు? జరిగితే పోతావా? కట్టాలి ముందంతే. నువ్వు దేవుని దగ్గర కట్టబడితేనే నీ కార్యాలు జరుగుతాయి. మనము, మన కుటుంబాలు, మన పిల్లలు ఎక్కడ ఉండాలి? అది ఆయన మందిరంలో ఉంటే మార్పు చెందుతాం. ఆయన మందిరంలో ఉంటే మన బ్రతుకు ఎలాగుంటుందా? మధ్యాహ్న కాలం వలె తేజరెళ్తాం. ఎట్ట మధ్యాహ్నం ఎండ సర్రన్నట్టే కాగతా ఉంది. ఇప్పుడు ఫిబ్రవరిలోనే తలకి ఎట్టుండదు ఎండ, సురుగ్గా దిమ్మ తిరుగుతున్నాం చెప్పిట్టు, దిమ్మ తిరుగుతా ఉంది ఎండ. మధ్యాహ్న కాలం ముందు తేజరెళ్ళినట్టుగా దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. దేవుని వాక్యంలో మీరు ఆలోచించండి. మన జీవితాల్లో ఆశీర్వదించబడడానికి ఆయన సన్నిధి అని చెప్పాను. ప్రతి విషయంలో ఆశీర్వదించబడాలి అని నువ్వు కోరుకుంటున్నావా? అయితే ఆయన సన్నిధికి రా. నీవు, నీ కుటుంబాలుగా, నీ బిడ్డలు ఎక్కడ ఉండాలి? ఆయన సన్నిధిలో ఉండడానికి ప్రయత్నం చేయండి. అప్పుడు తప్పనిసరిగా ఆశీర్వదించబడతాం. కనుక ఈ మాటల ద్వారా నువ్వు ఆలోచన చేయాలి.
చూడండి, దేవుడు మన జీవితాలలో ఎలాగో చేస్తున్న సంగతిని మనం గమనించేద్దాం. కీర్తనల గ్రంథం 13వ కీర్తన 4-5 చరణాలు మనం చదువుకుందాం. కీర్తనలు 13వ అధ్యాయము 4-5 వచనం చదువుకుందాం. వారిని గెలిచి తిని నా శత్రువులు చెప్పుకొనుకున్నట్టు నేను తొలిపోయి ఉండగా నా విరోధులు. ఎక్కడ చదువుతున్నాను ఆయన? కీర్తనల గ్రంథం 13వ అధ్యాయము చదువుదాం. అక్కడ రాయబడిన మాట చూడండి. రక్షణ విషయంలోనే పదం అక్కడ రాయబడుతుంది. చదువు నాయన. నీ కృపయందు నమ్మికుంచున్నాను, అది నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచు ఉన్నది. యెహోవా నాకు మహోపకారము చేసి ఉన్నాడు, నేను ఆయన్ను కీర్తించదను. అది 5వ వచనం కదా. ఏ మాట గమనిస్తున్నారా? నీ రక్షణ విషయమై, నీ రక్షణ విషయమై. ఈ మాట అండర్లైన్ చేసుకోవాలి. ఏ విషయమై? మా ఆత్మరక్షణ విషయమై. ఇది ఆత్మ సంబంధం. శరీర రక్షణ విషయమై, ప్రయాణాల రక్షణ విషయమై, దేహ సంబంధమైన భద్రత ఆరోగ్య విషయమై దేవుడు రక్షించాడా లేదా? ఇన్ని సంవత్సరాలు ఇంతకాలం మనల్ని నడిపిస్తున్నాడా లేదా? ఇంతకాలం నేడు దేవుడు కృపలు కాపాడుతున్నాడా లేదా? అందులు బట్టి దేవునికి ఏం చేయాలంట? ఆయన కీర్తించాలి, ఆయన కృతజ్ఞతలు చెల్లించాలి. ప్రతి విషయం అంటే తెలుసా? అర్థమైందా? ఇప్పుడు రక్షించబడిన జీవితం, ప్రభువులో ఎదుగుతున్న జీవితం, ప్రభువులో అంటకట్టబడిన జీవితం ద్వారా మనం ఉన్నందువలన ఇలా నడిపించబడుతున్నాం. కాబట్టి ప్రభువుని కృతజ్ఞతలు చెల్లించాలి. అదే ఈ రక్షణ భాగ్యం లేకపోతే లోకంలో కలిసిపోయి లోకంలో పాపంలో ఎలాగైపోతారు. ఈరోజు పిల్లలను చూడండి, ఎట్ట తీరిపోయినారు, ఎంత ఘోరాలు జరుగుతున్నాయి, ఎంత పాపాలు, ఎంత మోసాలు, ఎంత దగ్గర. మన దగ్గరే ఒక విధంగా ఉంటాడు, మళ్ళీ లోకంలో ఒక విధంగా బ్రతుకుతున్నాడు. ఎప్పుడైనా గమనిస్తున్నామా? మన బిడ్డలను స్కూల్కి కాలేజీలకు వెళ్ళి తల్లిదండ్రులుగా బాధ్యతగా పోయి అడగాలి. నా కొడుకునైతే నేను ఖచ్చితంగా పోయి అడుగుతున్నాను. ఏం మేడం, మా వాడు ఏమైనా అల్లరి చేస్తున్నాడంటే, మీ వాడు అల్లరికి ఏం తక్కువ లేదు సార్, చదువు కూడా బాగుంది సార్ అంటారు. చిన్న బిడ్డ కదా అని మనం ముదుగారం చేసినామంటే కుదరదు మేడం. ఏమైనా పర్వాలేదు, బిడ్డకి క్రమశిక్షణ రావాలి, చదువు రావాలి. మీరు కొట్టినా ఏం కొట్టామని అడగను. అర్థమవుతుందా? తల్లిదండ్రులు చిన్న బిడ్డ అయినా పెద్ద బిడ్డ అయినా, కాలేజ్ అయినా బీటెక్ అయినా ఏ టెక్ అయినా ఖచ్చితంగా కాలేజీలకు పోవాలి. వాడు ఏం పని చేస్తాడు మనకేం అర్థమవుతుంది? మన బిడ్డ కాలేజీ పోతాడు, గుమ్ముని వెళ్ళి తెట్ట ఖచ్చితంగా వెళ్ళాలి. ఒక తండ్రి, నేను సాక్ష్యం విన్నా, నేను ఒక తండ్రి బిడ్డ కాలేజీ పోతుంటే కాలేజీ బిడ్డ బస్సులోకి ఎక్కి దిగి కాలేజీ లోపల పోయే లోపలే తండ్రి అందరికని ముందు కాలేజీలో ఉన్నాడు. అనుకోకుండా ప్రిన్సిపాల్ రూమ్ కాడి నుంచి వచ్చాడు. డాడీ ఏంది డాడీ నన్ను పంపించి అప్పుడు ఎట్టు వచ్చాడు డాడీ అంటే, చిన్న పనిగా వచ్చాడు మా అన్నాడు. మళ్ళా పోయిన తర్వాత తల్లిని అడిగారు. ఆ తండ్రి ఎంతగా పరీక్షించాడంటే ఎంత ఘోరంగా చెప్పాడు. మా నెల బిడ్డకి కరెక్ట్గా ఉందా లేదా తల్లిని అడిగాడు పోయి. ఒక కాలేజ్ చదువుతున్న అమ్మాయి విషయంలో ఆ తండ్రి తీసుకున్న జాగ్రత్త, ఆ సాక్ష్యం వింటున్నప్పుడు నేను హడలిపోయాను. అందుకే శ్రోతలకు ఈ రాత్రి వేళ షాలేం స్వరం చూస్తున్న వారికి చెప్తున్న సంగతి ఇది. నీ బిడ్డల విషయంలో నువ్వు కాలేజీకి వెళ్ళాలి. మా వాడు పోయేస్తున్నాడే, మా పాప పోయేస్తున్నాను అనుకుంటున్నావేమో. నేను టీచర్గా, యాజ్ అ టీచర్గా స్కూల్లో వర్క్ చేస్తున్నటువంటి 18 సంవత్సరాలు నా అనుభూతులు మీకు చెప్తున్నాను. నేను చాలా వరకు పిల్లలు తీరిపోతున్నారు, మన దగ్గర ఒక విధంగా ఉన్నారు, లోపల ఒక విధంగా బ్రతుకుతున్నారు. జాగ్రత్త. అందుకే మన బిడ్డలు దేవుని సేవకులతో ఉండాలి, దేవుని బిడ్డలతో ఉండాలి మన బిడ్డలు. అప్పుడు తీరిపోకుండా ఉంటారు వాళ్ళు. వీళ్ళు ఎంతసేపు సై అని పాడుతున్నాం అంతే, ఇంకేం వాళ్ళకి లేదు, వాళ్ళు ఏ ప్రపంచం లేదు. ఎంతసేపైనా బైబిల్, ఎంతసేపైనా పాటలు, ఎంతసేపైనా ధ్యానం, ఎంతసేపైనా భగవంతుడు, ఎంతసేపైనా దేవుని పరిచర్య. ఇక్కడ పంపిరు చాలామంది. పోనాయనా పోనాయనా పో, వాళ్ళతో కలిసిపోడు లోకంలో బాగా పోయి ఇష్టంగా పోయి మళ్ళీ రా అంత కాలిపోయి నాయనా మా బిడ్డ కొరకు ప్రార్థన చేయనైనా, మా బిడ్డ కొరకు ప్రార్థన చేయనైనా. అప్పుడు పిలిస్తే రాలేదా? ఇప్పుడు మాత్రం ఎట్టు వచ్చినారు? సేవకుడు అడగడు, అడిగితే మళ్ళీ మీరు రారని. సేవకుడు అడగడు, కడుపులో ఉన్నా అడగడు. సరేలే ప్రభువా, ఆ రోజు చెప్తే వెళ్ళదు నాయన, ఈరోజు వచ్చారు ప్రభు నీకు స్తోత్రం అని మనసులో అనుకొని, ప్రభువా బిడ్డని క్షమించు ప్రభువా. సేవకులు కొన్ని విషయాలు అడిగేవారు ఉన్నారు, అనవులు ఉన్నారని. అర్థమవుతుందా? సేవకుని వేదన అర్థం చేసుకోండి. సేవకుడు తన స్వలాభం కొరకు అడుగుతున్నాడా? సేవకుడు నీ బిడ్డ స్వలాభం కొరకు అడుగుతుండా? అంత గుర్తుపెట్టుకోండి తల్లులారా.
ఈ వాక్యం ఎవరింటున్నా సరే నీ బిడ్డ క్షేమం కొరకై తల్లి తండ్రి కారణం కావాలి. నీ బిడ్డ నిన్ను పోషించకపోయినా పర్వాలా, నీ బిడ్డ నీ జీవితం ద్వారా తాను ఎటువంటి మచ్చ లేకుండా బ్రతికితే చాలు. తల్లిదండ్రులు కోరేది ఏది కోరేదా? 3 పూట్ల అన్నం పెట్టి పోషించేసి భయంకరమైన పేరు సంపాదించేదానికంటే పస్తు పెట్టి మంచి పిల్లడు అనిపించుకొని కుటుంబంలో నువ్వెంత ధన్యురాలు అవుతావు. అది కావాలి. చదువేదండి, చదువు ఆటోమేటిక్గా వస్తుంది. ఇంట్లో కూర్చొని కూడా చదువు నేర్చుకుంటున్నారు తెలుసా. అర్థం టైలరింగ్ రాదనుకో, ఆడబిడ్డలు బయట పంపించు, సెల్ ఫోన్లో చూసి టైలరింగ్ నేర్చుకోలేదా? అది నేర్చుకుని ఇది ఎందుకు నేర్చుకోరు? అర్థమవుతుందా? మన దేవుని వాక్యం ఉంటుంది, మన జీవితంలో మన పిల్లల విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. రక్షణ విషయంలో దేవుడు మనల్ని కాపాడుతున్నాడు. అందుకే యోబు గ్రంథం 10వ అధ్యాయంలో ఒక వాక్యం చదువుకుందాం చూడండి. యోబు గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. యోబు గ్రంథం 12. నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి. గమనిస్తున్నారా? ఇక్కడ రాబడి జీవమును ఏమని రాబడింది? జీవమును అనుగ్రహించి ఏమిచ్చాడట? ఈరోజు ఏమిచ్చాడు మనకు? అమ్మా, నిర్జీవం కాదు, చచ్చిపోయిన బ్రతుకు కాదు, మనం ఇంకా సజీవులుగా ఉన్నాం. జీవం ఇచ్చాడు, జీవితం ఇచ్చాడు. అంతేనా? జీవం ఇచ్చి మనకేమిచ్చాడు? జీవితం ఇచ్చాడు. జీవించే జీవితం దేవుడు మనకు ఆయన కృప ద్వారా మనకు కలిగింది. అందును బట్టి ప్రభువులో మనం ఎలా సాగిపోవాలంటే ఆయన ఇచ్చినటువంటి యొక్క సంరక్షణను బట్టి. ఇప్పుడు మన బిడ్డలు పోతున్నాం, మనం పోతున్నామండి, మన భద్రత ఎవరు? మన సంరక్షణ ఎవరు? నిజమే కదా. ఇన్ని సంవత్సరాల సంరక్షణ ఎవరు? మనం అన్నం పెట్టచ్చు, హాస్పిటల్లో చూపించవచ్చు, చదువు చెప్పించవచ్చు, కానీ దేహాన్ని కాపాడేది దేవుడే. అందులో బట్టి నువ్వు అర్థం చేసుకో. కాబట్టి ఎవరు కాపాడతారో వాళ్ళ దగ్గర మన కుటుంబం మనం పెరగాలి, ఆయన దగ్గర మనం జీవించాలి. అప్పుడే మనం అంచెలంచెలుగా ఏమవుతాం? ఎదిగి దీవించబడడానికి, ఆశీర్వదించబడడానికి అవకాశం కలుగుతుంది. ఈరోజు ఎంతోమంది చదువుకున్న వారు కోకొల్లగా ఉన్నారు, కానీ వాళ్ళ బ్రతుకు జీవితాలు ఏమి లేదండి, సరైనటువంటి జీవితాలు లేదు. కొంతమంది చదువులేని వారు ఉన్నారు, కానీ వాళ్ళ జీవితాలు ఆశీర్వదించబడిన వారు ఉన్నారు. ఏమీ లేకపోయినా అన్నీ ఉన్నవారి వలె ఆనందిస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని వాక్యంలో చెప్పబడుతుంది, జీవమును అనుగ్రహించాడట, సంరక్షణ అనుగ్రహించాడట ఆయన. యోబు గ్రంథంలో జీవం పోయిందా లేదండి? దేహం ఎంత గాయపడింది యోబుకి మనం ఎరుగుదాం. యోబు ఎంత శ్రమ పొందాడు, మరణము తప్ప. అక్కడ రాయబడే మాట మీరు అర్థమైందా? జీవమును అనుగ్రహించి నువ్వు నన్ను సంరక్షించావు. నిజమా కదా? మరణం తప్ప నువ్వేమేం చేసుకో. యోబుని సైతాన్తో చెప్పాడు దేవుడు, అందుకే ప్రాణం తీయలేకపోయినాడు. దేహం గాయపరిచిన మళ్ళీ ఏమన్నాడు తెలిసిన? సంరక్షించితివి. ఈ గాయం మళ్ళీ ఏం చేశాడు దేవుడు? డాక్టర్లు ఏమంటారు? దేవుడు అమ్మాయి కార్యం అంటారు చూడు. దేవుడు సంరక్షించాడు. మన బిడ్డల జీవితాల్లో, మన భర్తల జీవితాల్లో, మన భార్యల జీవితాల్లో, మన కుటుంబ దాంపత్య జీవితంలో ఎవరు సంరక్షించాలంటే దేవుడే సంరక్షణ. అందులో బట్టి మనం ఏం చేయాలి? అందులో బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, అందులో బట్టి దేవుని గణపరచాలి. అందుకే కీర్తన 25:21లో యెహోవాయే సంరక్షకుడు. కీర్తన 25:21లో యెహోవా మనకు సంరక్షకుడుగా ఉన్నాడు. ఆయన సంరక్షకుడుగా ఉన్నందువలన మన జీవితాల్లో మనం ఏమవుతున్నాం? కొంతమంది అంటారు కదా, తలకాయ ఉంది కాబట్టి తిరుగుతున్నావు. ఏముందట? తలకాయ ఉంది కాబట్టి తిరుగుతున్నావు, ఆ తలకాయ లేకపోతే నువ్వు ఏడ తిరుగుతావంట. అర్థమవుతుందా? మన శిరస్సు మన ప్రభువునటువంటి యేసుక్రీస్తు. ఆయన మన పక్షాన ఉన్నందువలన మనం ఏమవుతున్నాం? తిరగగలుగుతున్నాం. ఆలోచన చేద్దాం. ఈ జీవితానికి దేవుడు ఇటు ధన్యత ఇచ్చాడు. కాబట్టి రక్షణ విషయంలో మన జీవితంలో సంరక్షించబడుతున్నాం. మరొక విషయాన్ని చదువుకున్న బైబిల్లో 2వ విషయాన్ని మనం గమనం చేస్తే ఫిలిప్పీ పత్రిక 4:12. 4 కారణాలు చెప్తాను నేను. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:12 చదువు నాయన. ఫిలిప్పీ 4:12 చదువు. దీన స్థితిలో ఉన్న నేను ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉన్న నేను ఎరుగుదును,
ప్రతి విషయములోను ప్రతి విషయములోను అన్ని కార్యములోను ఆ, కాపాడు నిండుటకును కా ఆకలి కొని ఉండుటకును ఆకలి కొనుటకును అక్కడంతా రాస్తూ ఆ, నిండుటకును ఆ, లేమిలో ఉండుటకును లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. నేర్చుకుని ఉన్నాను. ఆ పదం కొరకు చదివించున్నాను ఆయన. ఇక్కడ రాబడిన మాట ఎన్నో వచ్చిన చదివినావు ఇప్పుడు నువ్వు? 12వ వచనంలో ఏం రాబడుతుంటే నేను చదువుతున్నా చూడు. దీనస్థితిలో ఉండ నేను ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నేను ఎరుగుదును, ప్రతి విషయములోను అన్ని కార్యములలోను కడుపు నిండుటను, ఆకలి ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమి ఉండుటకును నేర్చుకుని ఉన్నాను. అన్ని విషయంలో ఏం చేయాలి? ఇప్పుడు ఒక మాట నేర్చుకోవాలి. పిల్లలే నేర్చుకోవాలి. చదువు నేర్చుకుంటున్నారు కదండి, నేర్చుకుంటున్నారు లేదా? సెల్ ఫోను నేర్చుకుంటున్నారు లేదా? అడిగా అది ఏది నేర్చుకోకపోయినా ముందు అది నేర్చుకుంటారు. ఒరే ఎట్రా పెట్టాలా, ఒరే దీనికి ఎట్రా చేయాలా, నిజమా కదా? అది నేర్చుకుంటాం. ఏది అవసరమో అది నేర్చుకోమో, ఏది వద్దో రే బైబిల్ చదువుతుంటే సార్ యాడ్ చదివే టైం లేదా? సెల్ ఫోన్కా గంటల గంటల గేమ్లు ఆడేదానికి టైం ఉంటుంది. అర్థమైందా? పిల్లోడు ఒకటి చెప్పాడు, నిద్ర లేస్తే 3 పనులు చేస్తాడంట. 1 నిద్ర లేస్తేనే సెల్ ఆడుంది. నెంబర్ 2 నిద్ర లేస్తేనే సెల్ టైం ఎంత. నెక్స్ట్ ఇంకోటి ఏదో చెప్పి నాకు గుర్తురాలా, ఏమో చెప్పాడు. అర్థమైందా? ఫస్ట్ ఇవి రైట్, మంచి మాట. ఛార్జింగ్ ఉందా లేదా, ఏం దేనికా? ఫోన్కి. అది నిద్ర లేస్తే ఈ 3 పనులు కరెక్ట్ మాట. దీన్ని మాత్రం నేర్చుకుంటారు. ఎప్పుడా? రోజు ఈ పని మాత్రం గ్యారెంటీగా ఉంటుంది. అర్థమైందా? అది లేకుంటే మన ప్రాణం తబ్బిపోయిపోతుంది. పిల్లోడు చూస్తున్నారా? ఈ వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవాలి, నేర్చుకోవాలి. బైబిల్ ఉంటుంది, నేర్చుకున్నట్టుకు యేసు నీ యొద్ద కూర్చుండి విందునయ్యా అన్నాడు. మా దేవుని దగ్గర కాలేజీలో పోయి నేర్చుకుంటున్నారా? ఎన్ని గంటలు ఇస్తున్నారు కాలేజీకి? 8 గంటలు 9 గంటలు ఇచ్చారు. మరి దేవునికి 1 గంట ఇవ్వగలుగుతున్నారా? లేదు సార్, టైమే లేదు సార్. పాస్టర్ గారు ఆడుంది, పాస్టర్ గారు చదువు సంజయ్ 1 గంట కదా నిన్ను అడిగిందడా? 1 అవర్. 8 గంటలు 9 గంటలు నువ్వు చదువుకున్నావే, 1 గంట బైబిల్ చదవాలిగా, వాక్యం వినాలిగా, ప్రార్థన చేసుకోవాలిగా. దీంట్లో ఏది మానలేదు, తిండి మానలేదు, నువ్వు వెళ్ళేది మానలేదు, నువ్వు వినేది మానలేదు. దానికి ఇంచంత విలువ నేను కాపాడే దేవునికి ఇవ్వలేకపోతున్నాను. దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త. దేవునికి ఇవ్వు, లోకానికి ఇవ్వు. నీ చదువుకి ఇవ్వు, భక్తికి ఇవ్వు, బాగు చేస్తాడు. చదువునికి లోక జ్ఞానం ఇస్తుంది. చదువు వద్దని చెప్పలా, అతని చదువు మానేసి రమ్మని చెప్పలేదు. చదువుకి ఇవ్వాలి. 9 గంటలు నువ్వు ఆడుకుంటే 1 గంట దేవునికి ఇవ్వమని అడిగా నేను. 1 గంట. కాబట్టి నువ్వు నేర్చుకోవాలి. నేర్చుకునే విషయంలో నువ్వు నేర్చుకోవాలి. ఎప్పుడు నేర్చుకోవాలి అప్పుడు నేర్చుకోవాలి. ఇప్పుడు నేర్చుకోకపోతే కుదరదు. అర్థమైందా? ఈ వయసులో ఏదైనా నేర్చుకోవాలి, కసిగా నేర్చుకోవాలి, కోపంలో నేర్చుకోవాలి. తిరిగితే మాత్రం ఆనందం తినకుండా మాత్రం అలగ్గా ఉంటాం మన పిల్లకాయలు కదా. అదేదో చదువు అంత కసిగా చదువు, కసిగా నేర్చుకో, కసిగా ఉండు. నాకు వద్దు బా వీళ్ళు కడుపు మాడిపోయి అయ్యో నాయన ఏమనలే నాయన నువ్వు తిన్నా ఆయన వెనకాల పోతుంటారు. ఉన్ని ఒకరు పస్తుంటే పర్వాలేదు, కానీ మాడిపోయేది ఏమీ లేదు. 2వ రోజు వాడికి ఆకలితో వస్తాడు. ఏమండి ఎందుకంటే తెలిసిన ఆ రోజులు మేము చేసాం. నాకు వద్దు పో అనేది మా అమ్మ నాన్న తెలిపి జమ్మని సర్దిపోయి ఉండగా లక్షణంగా తాగేది. మళ్ళీ వాళ్ళు వచ్చేటానికి ఏం తినడం గుమ్ముండేది. కామన్గా ఎవరైనా చేసేది ఇది. కోపం, ఆవేశం. వాళ్ళు ఎవరి కోసం చెప్తాడు ఇప్పుడు అర్థం కాలా. ఇప్పుడు అర్థమైన వయసు లేదు. నా మాట అర్థం చేసుకో. ఇప్పుడు అర్థమైన వయసు లేదు. ఇప్పుడు నేర్చుకోవాలి కోరిక ఇంత ఉందో నాకు, కానీ నేర్చుకునే కాల. నేను ఇలా పరిగెత్తాలనుకుంటే పరిగెత్తలేము. నేను ప్రాక్టికల్గా చెప్తాను ఈ విషయాలు. ఈ దేవుని పరిచయలో కీబోర్డు, రిథం ప్యాడ్ ఏమో అన్నీ నాకే వచ్చి ట్రై చేయాలని చూస్తున్నాను నా వల్ల, కానీ కుదరడంలే. టైం సరిపోవాలా. నేర్చుకోవడానికి నాకేం లేదు తెలిసిన, టైం సరిపోవడం లేదు. అయినంతవరకు సాధ్యమంతవరకు ఇన్ని విద్యల్లో దేవుడు నాకు ఇచ్చిన సహాయం నేను సంతోషంగా చెప్పగలుగుతున్నాను. సేవకుడిగా, వాక్యం బోధించే వ్యక్తిగా అన్ని వరాల్లో కొంతనే దేవుడు నాకు ఇచ్చాడు. అందులో బట్టి దేవుని స్తుతిస్తాను. నాకున్న వరాలన్నీ నా బిడ్డలు నేర్చుకోవాలి, సంఘంలో ఉన్నవాళ్ళు. అది నా కోరిక. నేనేమి నేర్చుకుంటానో మా పిల్లలు కూడా నేర్చుకోవాలి. ఆ రోజు అన్న దగ్గర నేర్చుకుని చెప్పుకోవాలి వాళ్ళు. అది ఉద్దేశం. అన్నీ నేర్చుకోవాలి. నాకు ఒకటే వచ్చు అనకూడదు. ఒకటే వచ్చి కూర్చుంటే ఎన్ని రోజులు నేర్చుకుంటావా? అన్ని విద్యలు చూడండి,
అన్ని విద్యలో చదువుతో పాటు భక్తితో పాటు ప్రవర్తనతో పాటు అన్నీ ఉండాలి. దానికి కేటాయించాలి. ఆలోచన చేయండి. వాక్యం మీరు ఉంటూ ఉండగా నేర్చుకునే వయసులో నేర్చుకునే వయసులో నేర్చుకోవాలి. తర్వాత మీరు నేర్చుకోవాలి, మీకు ఏం లేదా టైం ఉండదు కాదు. పద నేను ప్రాక్టికల్గా చెప్తున్న విషయాలు. ఈ మాటల చేత మీరు జాగ్రత్త పడాలి. చదవలసినప్పుడు చదవండి. భక్తులు నేర్చుకోగలిగినప్పుడు బైబిల్ చదవండి. గంటలు బైబిల్ చదవండి. ఎంతో సమయం ఉంటుంది. సెల్లు పక్కన ఇసిరేసి బైబిల్ చదువు. చక్కగా దైవ జ్ఞానంతో నింపబడతావు. లోకానికి దూరం అవుతావు, దేవునికి దగ్గర అవుతావు. అందువల్ల మనం ఆలోచించాలి. మరొక మాట చదువు. ఎపిసి పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. ఏ విషయంలో? ఎపిసి 4:12. 4:12. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వం పొంది సంపూర్ణమగు వరకు, అనగా క్రీస్తుకు కలిగిన సంపూర్ణత సమానమైన సంపూర్ణత కలవారు మగురకు ఆయన ఇలాగూ నియమించెను. ఇక్కడ గమనిస్తున్నారా? జ్ఞాన విషయములోను కదా. ఏ విషయం అన్నాడు? మనమందరం విశ్వాస విషయములోను జ్ఞాన విషయములోను. విషయం, ఇక్కడ ఒక విషయం ఉంది. విషయం కాదమ్మా, ఆడైనా విషయం అనుకోబోతారు. విషయం అది విషయం అనుకోబోతారు. ఈడేంది విషయం అనుకుంటున్నాడని. అది కదా విషయం అంటారు చూడు. అక్కడ నిలిపారాడ కామాలు ఉన్నాయడ. జ్ఞాన విషయములోను విషయములోను అనేది, విశ్వాస విషయములోను అనేది. విశ్వాసులకి ఏముండాలి? విశ్వాసం విషయంలో ఉండే ఎదగాలి. నీకు విశ్వాసం ఉందనేది నీకు అర్థం అవ్వాలి. ఏ విషయంలో ఎదగాలి? నువ్వు విశ్వాసములో ఎదగాలి. పిల్లలు ఎదుగుతున్నారు కానీ పుట్టిన బిడ్డ ఆడే ఉన్నాడా? లేదా నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, 6 నెలలు, 7 నెలలు, 8, 9, 10, 11, 12 బతిక దేవుడు ఆయుష్ ఇస్తే 100 ఏళ్ళు బతికే వాళ్ళు 120 ఇలాగ ఆయుష్ కాలం దేవుడు ఇస్తున్నాడు. కాబట్టి ఎదుగుతున్నారు కదా. జ్ఞాన విషయంలో, విశ్వాస విషయంలో మనం ఎదగాలి. ఎదుగుటలో విశ్వాసం, ఎదుగు విషయంలో మనం చూస్తున్నాం. ఎదగాలి. ఎదిగే విషయంలో ఎదగాలి. అమ్మా ఇప్పుడు ఎదగలవో అప్పుడు ఎదగ. 60 ఏళ్ళు ఆయన పోయి గ్రౌండ్లో పోయి పరిగెత్తా దానికి అవుతుందా? 30 ఏళ్ళ పిల్లోడితో పరిగెత్తగలడా? 60 ఏళ్ళు ఆయన కుదరదు. 30 ఏళ్ళ ఉన్నోడు 30 ఏళ్ళతో పరిగెత్తాడు. 20 ఏళ్ళతో పరిగెత్తాడు. ఎప్పుడు ఎదగాలో, ఎప్పుడు పరిగెత్తాలో అప్పుడు పరిగెత్తాలి. అయిపోయిన తర్వాత పరిగెత్తాలంటే కుదరదు. అందుకే పెద్దలు దీపం ఉన్నప్పుడు ఏం చేయాలంట? పెద్దలు చెప్పే నీ దీపం ఆరిపోకుండా నీ దీపం చక్కగా వెలుగుతూ ఉండాలని చెప్తారు. దీపం బాగుంటేనే కదా. అందుకే దేవుని వాక్యం చెప్పబడిన మాట మనం చూస్తున్నాం. మరొక మాట చూద్దామంటే తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చదువుకుందాం. చదవాలి. వాక్యాన్ని చక్కగా చదివితే మనకు ఆ వాక్యం మన హృదయంలో అర్థమైంది. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టుకే ప్రయోజనకరము కానీ దైవభక్తి ఇప్పటి జీవ విషయములోను, దైవభక్తి అండర్లైన్ ఇప్పటి నెక్స్ట్ జీవ విషయములోను, అంటే దైవభక్తి జీవ విషయములోను రాబోవు జీవ విషయములోను వాగ్దానంతో కూడిన దైవం కనుక అది అన్ని విషయంలో ప్రయోజనకరమైనది. బైబిల్లో కొంత విషయంలో ఉందా ఏదట? ఈ లోకంలో పరలోకానికి దైవభక్తి అన్ని విషయంలో ప్రయోజనకరం. అన్ని విషయం ఇక్కడ అర్థమైపోయాం. ఇక్కడ విషయం ఉంది, ఎక్కడ భక్తుల విషయం ఉంది. ఈ విషయాన్ని నువ్వు కానీ గ్రహించగలిగితే ఏమి లేదు. వంట చేసేవాళ్ళు కరెక్ట్గా రుచి కరెక్ట్గా వేస్తే ఉప్పు ఆ వంట సూపర్గా అంత బాగా సరి సమానం చేసి ఉప్పు వేయకుండా పోయామే ఎంత పెద్ద గొప్ప మాస్టర్ అయినా దానికి ఏమి ఉండదు, కొంచెం ఉప్పు వేస్తుంటే బాగుని అంటారు. కాబట్టి ఆ కంటెంట్ అప్పుడు పడితేనే దాని వాల్యూ పెరిగింది. అలాగనే నీ జీవితంలో భక్తి పడితేనే నీ జీవితానికి ఈ లోకంలో కావచ్చు పరలోకంలో కావచ్చు అది ప్రయోజనకరం. బైబిల్ చెప్పి ఏది ప్రయోజనకరం చెప్తున్నామో దానికి మాత్రం దగ్గర ఉంటున్నావా, దూరం ఉంటున్నావా, ఏడుంటున్నావా? ఇష్టం ఉంటే వస్తాం, కష్టం ఉంటే మానేస్తాం. ఇష్టం ఉంటే పోతాం, కష్టం ఉంటే నిలిచిపోతాం. ఇష్టం ఉంటే ప్రార్థన చేసుకుంటే, ఇష్టం ఉంటే లేకపోతే పడిపోతాం. మన భక్తి మనకు ప్రయోజనం ఇస్తుంది. అందుకే పిల్లల్ని భక్తిలో పెంచాలి. అందుకే పిల్లలారా ప్రభువునందు మీ తల్లిదండ్రులకు
కాబట్టి దైవ విషయంలో మనం ఎప్పుడైతే లేకపోతామో లోకంలో పడిపోతాం. లోకంలో పడిపోయినప్పుడు మళ్ళకేమొస్తుంది తెలిసిన? మళ్ళకేమొస్తుంది? ఎప్పుడైతే దైవభక్తికి దూరం అవుతామో, లోకానికి దగ్గరైతే అప్పుడు మనలో ఏం విషయం ఉంటుంది? వీళ్ళలో భలే విషయం ఉందిరా, నీలో భలే విషయం ఉంది అంటారు. ఆ విషయం ఏంది ఇప్పుడు చూద్దాం రండి. లేవియాకాండం 4:26. లేవియాకాండం త్వరగా మనం ముగిద్దాం. లేవియాకాండం 4:26 త్వరగా చదవాలి. చదువు నాయన. అక్కడ ఏం రాయబడింది వాక్యం? సమాధాన బలి దహింపవలను. పాప విషయములో, ఆ టైటిల్ అర్థం చేసుకోవాలి. ఏ విషయం అంట? పాప విషయం. మన టైటిల్ ఏంది? విషయం. పాప విషయములో ప్రయాచితం అవుతుంది చాలు. లోకంలోకి వెళ్తే నువ్వు పాపంలో పడిపోతున్నావు. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపడము, మానవ పాపంలో పడిపోతుంటే ప్రభునిటి యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. పాపును రక్షించడానికి క్రీస్తు యేసుగా ఈ లోకానికి వచ్చాడు. నీ పాపాలు క్షమించడానికి ఆయన తన భుజస్కంధాల మీద నీ నా పాపాన్ని మోసాడు. లోక పాపను మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్లగా నీ నా పాపను మోసి సిలువలో రక్తం కార్చి ప్రాణం పెట్టి చనిపోయి సమాధి చెప్పుడు తిరిగి లేచాడు. నమ్మితే పరలోక రాజ్యం లేదా అగ్నిగుండానికి వెళ్తావు. నువ్వు క్షేమం పొందాలని ఈ లోకానికి వచ్చాడు. నీ పక్షాన హెబ్రీ పత్రిక 1:3 ప్రకారం చూస్తే ఆ రాయబడిన మాట, పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి, ఇంకెవరు చేయలా, తానే అంటే ఆయనే చేస్తాడు. నీ పాపాలకు శుద్ధి ఆయనే చేశాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు, మనం అపవిత్రులం. అపవిత్రుల కొరకై ఒక పరిశుద్ధుడైన యేసుక్రీస్తు రక్తం చిందించాడు. కాబట్టి ఆ రక్తంలో పవిత్రత, మన పాపాలకు యేసు రక్తం ప్రతి పాపం మనల్ని ఏం చేస్తుంది? పవిత్రులుగా చేస్తుంది. కాబట్టి యేసు ప్రభు మనల్ని ఏం చేశాడు? పవిత్రంగా చేశాడు. నమ్మండి. నీ జీవితం రాబోయే కాలములోను ఈ లోకములో నీవు ఎలా ఉన్నట్టే అన్ని విషయాలు నువ్వు దీవించబడాలంటే, ఆశీర్వదించబడాలంటే ఆయన నమ్ముకో. ఆయనను ఆశీర్వదిస్తాడు. ప్రతి విషయంలో దేవుడు నీకు తోడుగా ఉంటాడు. కాబట్టి ఆయన చేసినటువంటి ప్రతి మేలుకై, ప్రతి సహాయముకై, ప్రతి కృపకై ఆయనకు కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లిస్తూ అలాగూ దేవుని ఘనపరిచి ప్రభువుని స్తుతిస్తూ సాగిపోదాం. ప్రభు తన మాటలు మన వినికిడిలో దీవించునుగాక.